ప్రబుద్ధుడు అభినయ్ దర్శన్ కు 3 పెళ్లిళ్ళయ్యాయి. అభినయ్ పై గతంలో వరకట్న వేధింపుల కేసు కూడా ఉంది. చాలా చాలా శాడిజం నీళ్ళు చాలా ఉన్నాయా కోణాలు. విశాఖ ఏజెన్సీలో పాదయాత్రకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దాంతో ఏదో ఒకటి చేసి హైలైట్ అవ్వాలని ప్లాన్ చేశాడు. వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. స్క్రీన్ ప్లే లో భాగంగా తనపై దాడి జరిగినట్టు డ్రామా చేశాడు. ఓహో, మీరు బాగా బరి తెగించేశారయ్యా. ఆస్పత్రి బెడ్ పై కూడా ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ ఇరగదీశాడు. ఖచ్చితంగా ఇది రాజకీయ కుట్ర అని నేను అనుకుంటున్నానండి. డీసెంట్ గా ఇంటికి వెళ్ళేవాడిని మర్డర్ చేసి సెంట్రల్ జైలుకి వెళ్ళేలా చేయొద్దు. వచ్చిన వాళ్ళు లాంగ్వేజ్ ఏం మాట్లాడారో మీకు తెలుసా? వాళ్ళు ఎవరైనా జై శ్రీరామ్ అనే మాట ఒకటే వాడారు. ఏంటి బాబా ఇంకోసారి జై శ్రీరామ్ అనే మాట ఒకటే వాడారు. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఎందుకోసం పర్యటిస్తున్నారు మీరు? గ్రామ సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి పర్యటిస్తున్నాను. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు తెలుసుకున్నారు, ఎన్ని తీసుకెళ్లారు ప్రభుత్వం దృష్టికి? అంటే అది బీర్ బాటిల్స్ స్టమక్ మీద పొడిచారు, గట్టిగా పొడిస్తే నేను తప్పించుకునే ప్రయత్నంలో ఇక్కడ గీసుకుపోయింది. దర్శన్ కావాలనే దాడి చేయించుకున్నట్లు ఆయన టీం అంగీకరించింది. సోషల్ మీడియాలో వైరల్ చేయాలనే ఉద్దేశంతోనే దాడి ఘటనను సృష్టించినట్లు పోలీసుల ముందు పాస్టర్ అభినవ్ దర్శన్ అనుచరుడు వసంత్ కుమార్ ఒప్పుకున్నారు. భరోసా పొలిటికల్ పార్టీలో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. ఏం చేద్దామంటావు మరి? ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నా. ఓటుకు నోటు తీసుకోకూడదని చైతన్యం తీసుకొస్తున్నా. 12 mm రాడ్ కాదు రే, 100 mm రాడ్ దింపేస్తాను. దొంగ నాయకుల్ని తరిమి కొట్టాలని చెప్తున్నాను. ఒక న్యూ చేంజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. నీకు ఎక్కువ వెళ్తాను, నాకు తక్కువ వెళ్తాను. నేర్చుకున్నారు అన్ని. ఈ రోజు నేను నడుస్తుంటే ₹1 డబ్బు పంచకుండా వందలాది మంది ప్రజలు నా వెనక నడుస్తున్నారు. అయినా ఏముంది వాళ్ళు, నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? వీడిని ఆదిలోనే విరగొట్టకపోతే స్టార్టింగ్ లోనే వీడు చాలా పెద్దోడు అయిపోతాడు అన్నటువంటి కుట్ర కావచ్చు. నేను చూసిన టీజర్ కి మీరు చూపిస్తున్న ట్రైలర్ కి ఎక్కడ సింక్ అవ్వట్లేదే. మేమే చేసుకున్నామని చెప్తున్నారు. ఇప్పుడు మోసం చేస్తున్నాడు బాగుపడరా. పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారు. ఎంతవరకు ఇట్లా అన్యాయం చేస్తారు? ఎంతవరకు ఇలాంటి కుట్రలు చేస్తారు? ఏదైనా సృష్టిస్తారు. ఇప్పుడు ఏంటిది మాకేంటిది అంటున్నాను. ప్రవీణ్ పగడాల విషయంలో సీసీ ఫుటేజ్లు పుట్టించి తాగుబోతాడని నిరూపించిన వాళ్ళు ఈ రోజు నా మీద చిన్న సమస్య నా మీద అంటేలేరా? అన్ని వాళ్ళ చేతుల్లో, నా చేతుల్లో ఏం లేదు కదా. ఒక సామాన్యుడిని అంతే. ప్రవీణ్ పగడాల మీద ఎలాగైతే నిందేశారో ఈ రోజు అభినయ్ దర్శన్ కూడా నిందేసి అందరూ దొంగలే, పాస్టర్లు దొంగలే అన్నటువంటి ప్రయత్నం చేసే కుట్ర చేస్తున్నారు. నేను ఒకటి చెప్తా, సింహం వేటాడడం అయితే ఆగదు. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? గాయపడిన సింహం ఇంకా కసితో వేటాడుతా తప్ప వెనకడుగు వేయదు. ఇతను గతంలో కూడా 2013లో సినిమాలో మిస్డ్ కాల్ అనే సినిమాలో నటించాడట. సో మంచి యాక్టర్. ఈ ఆల్బితర్ నా కొడుకు జీవితాంతం ఇలాంటి పనులు చేస్తా కూర్చున్నాడు. యాక్షన్ తీసుకొచ్చి ప్రజల మొత్తానికి కళ్ళల్లో కారం కొట్టేటువంటి ప్రయత్నం చేశాడు. దాంతో రెడ్ హ్యాండెడ్ దొరికాడు అనేటువంటిది పోలీసులు నిర్ధారిస్తున్నారు. మతాల మధ్య చిచ్చుకు కుట్ర చేస్తున్నారు. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. దృశ్యం సినిమాలో కూడా వెంకటేష్ గాని వాళ్ళెవరు ఇంత బాగా నటించలేదు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఇంత జరిగితే ఇంత అటాక్ అసలు వీడియో తీసినటువంటి వాడెవడు వీడియోగ్రాఫర్, వాడెవడు అంత టాలెంట్ ఉన్నటువంటి కెమెరామ్యాన్ అసలు మీ అమ్మమ్మ లిఫ్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే వామ్మో మాకేం తెలియదండి మొత్తం అతనే చేయమన్నాడని వాళ్ళు చెప్పటం. బాగా వేసేసాడు. 2 బీకేటప్పటికి లేదండి మేము మొత్తం కలిసి పథక రచన చేసామని వాళ్ళు చెప్పడం. నీ ఫీలింగ్స్ అని చెప్పారని బయట ఉంటాను. సరే ఆయన చేయమన్నాడు కదా, అప్పుడప్పుడు మాకు 3 బోపిస్తుంటాడు. సరే ఆయన చేయమన్నాడు కదా, అప్పుడప్పుడు మాకు 3 బోపిస్తుంటాడు.
ఎందుకు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాం అనేటువంటి దాని మీద ఇప్పుడు అయ్యగారికి ఉప్పు కారంగా బాగా జట్టించి మరే సినిమాలో హీరోలు విలన్ సాగు కొడుతుంటే జనం ఎందుకు చప్పులు కొడుతున్నా నాకు ఇప్పుడు అర్థమైంది సార్.